ब्रह्मणास्पतवान् शृण्वन्नोतिभिः सीदसाधनम्। ओम श्री महागणाधिपतये नमः। सदाशिव समारंभं व्यासशंकर मध्यमम् अस्मदाचार्य पर्यन्तं वंदे गुरु शिवानंद परंपरा वंदे गुरु चिदानंद परंपरा। परमेश्वर स्वरूपమైన సభకు నమస్కారం। ఈ రోజు ఈ సోమవారం చివరి సోమవారం కార్తీక మాసంలో మరి ఇలాంటి సమయంలో లభించేటటువంటి ఈ జ్ఞాన ప్రసాదాన్ని స్వీకరిస్తారని చెప్పి మనం కోరుకుంటాం। ఆహారం అన్నదానము గొప్ప దానమే గాని అన్నము మరో జాములో అరిగిపోవు। అన్నదానం చాలా గొప్పది, కానీ అది మనం స్వీకరించిన తర్వాత 2-3 గంటల తర్వాత మళ్ళీ అరిగిపోయి మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది। చూసారా, అన్నదానం గొప్పదే కానీ శాశ్వతమైన ఆకలి అది తీర్చలేదు। 2-3 గంటలు ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంది। వస్త్రదానము మహాదానమే గాని వస్త్రం 6 నెలలలో పాతబడును। వస్త్రాలు దానం చేయటం అది గొప్పదే, కానీ ఒక 6 నెలలు గడిచాక ఆ వస్త్రాలు మళ్ళీ పాతవైపోయి చిరిగిపోతూ ఉంటాయి। గృహదానమే గొప్పదనుకుంటేమా కొంప కొల్లేరుకు కూలిపో కొన్నేళ్లకు। ఇల్లు దానం చాలా గొప్పదంటే ఆ ఇల్లు శాశ్వతంగా ఉండదు, కొన్నాళ్ళకు అది మళ్ళీ కాలగర్భంలో కలిసిపోతూ ఉంటుంది। కాబట్టి అరగక చిరగక కూలక నిశ్చలంగా ఉండేటటువంటి దానము ఒక్కటే, అది జ్ఞానదానం। రామారావు గారు చాలా తెలివైన వారు। అన్నదానంతో పాటు జ్ఞానదానం అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఎందుకోసం అంటే అన్నదానంలో ఉన్న విశేషంతో పాటు ఆ జ్ఞానదానం యొక్క విశేషం ఎంత గొప్పదో అది అందించాలని చెప్పి ఈరోజు మనకి ఇక్కడ కూర్చోబెట్టారు। మనం స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం। మీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు కొండపైనుండగలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు కొండపైనుండగలడు, వరమిచ్చి గుండెలో పండగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు। అలాగన్నట్టు ఈరోజు ఆ కొండపై ఉన్నటువంటి ఆ కామేశ్వర స్వామి, కోరికలను తీర్చగలిగినటువంటి స్వామివారు కామేశ్వర స్వామివారు ఈరోజు దీనిలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించగలగాలి। ఎందుకోసం అంటే ఇది ఒక అరుణాచలం। ఎక్కడైతే తమిళనాడులో ఉన్నటువంటి రమణ మహర్షి ఆశ్రమం అరుణాచలం అంటూ ఉన్నామో అలాంటి అరుణాచలం యొక్క ప్రాంగణమే మీ ఈ సిరిపురం గ్రామము పరిసర ప్రాంతంలో ఉంది। అలాంటి గొప్పదైనటువంటి భాగ్యాన్ని మీరు సంపాదించారు। అందుకే ప్రసాదాలు తినేసి వెళ్ళిపోకుండా ఎలాగ ఇక్కడ అరుణాచలం ఇక్కడ ఇటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం అని కొద్దిసేపు మనం కూర్చుంటే, మనం ఎప్పుడైతే మన గ్రామం తరపున ఈ ప్రాంతము తరపున ఇక్కడికి వచ్చి మనం కూర్చుని వింటే కొద్ది రోజులలో ఇటువంటి సమయంలో చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి ఈ ప్రాంగణం దగ్గర కూర్చొని వారు పుణ్యాన్ని సంపాదించగలుగుతూ ఉంటారు। వారు పుణ్యాన్ని సంపాదించగలగటానికి మనం ఆ పుణ్యాన్ని సంపాదించగలిగేటటువంటి దారిని మనం చూపించాలి।
మా ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు సరైన మార్గంలో నేను చూపించకుండా ప్రపంచంలో మిగిలినటువంటి కుటుంబాల పిల్లలు శుభ్రంగా ఉండాలని ప్రయత్నం చేస్తే ఎలాంటిదో మన ప్రాంతంలో మన గ్రామం దగ్గర ఉన్నటువంటి ఈ అరుణాచలం లాంటి పర్వత ప్రాంతం యొక్క విశిష్టతను మనం అక్కడ కూర్చొని శివుడు గురించి ఆలోచన చేయకపోతే, ఆ శివుడు గురించి చింతన చేయకపోతే ఎక్కడెక్కడో దూర ప్రాంతంలో ఉన్నవారు ఎలాగొచ్చి అక్కడ కూర్చొని వింటారు ఆ మాటలని. ముందు మన ఇంటిని మనం శుభ్రం చేసినట్టు మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ అరుణగిరి, ఈ ఏదైతే కామేశ్వర మందిరం ఉందో, ఇలా మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతితో రమణీయముతో ఉన్నటువంటి ఈ పర్వత ప్రాంతంలో కూర్చొని ఉన్నాం. ఇది అనేక జన్మల నుంచి చేసుకున్నటువంటి పుణ్య ఫలం. మరి ఈ రోజు పరమేశ్వరుని యొక్క ఆ సన్నిధానంలో ఉన్నాం కాబట్టి అతని యొక్క విభూతిని గురించి మనం ముందుగా చెప్పుకుందాం. పరమేశ్వరుడి యొక్క ఆ విభూతి యొక్క మహత్తు ఎలాంటిదో. ఒకనొక సందర్భంలో యమలోకంలో ఏం చేస్తూ ఉంటారంటే ఆ నరక కూపాలు ఉంటాయి. భూలోకంలో ఎవరు పాపం చేశారో, ఓ పిల్లలు వస్తూ ఉన్నారు, చాలా సంతోషం, ముందుకు రండి, వెరీ గుడ్. ఇన్ని రోజులకి ఏంటంటే పిల్లలు ఎప్పుడైతే వచ్చి కూర్చున్నారో చెప్పి, దాని తర్వాత ఈ పిల్లలకు ఒక 10 నిమిషాలు చెప్పి పెద్దవాళ్ళే ప్రసాదాల కోసం పరిగెడుతూ ఉంటే మరి మధ్యాహ్నం అవుతుంది, పిల్లలు ఆగుతారా? కాబట్టి వారికి ఎక్కువ సమయం ఉంచడానికి విభూతిని గురించి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే యమలోకంలో భూలోకంలో ఎవరైతే పాపం చేస్తూ ఉంటారో వారికి శిక్షల్ని విధిస్తూ ఉన్నారు. ఆ శిక్షలు విధించేటటువంటి ఆ ప్రదేశాలకి ఒక నరక కూపం అని పేరు పెట్టున్నారు. అది ఒక పెద్దదైనటువంటి లోతై అగాధంగా ఉన్నటువంటి రొయ్య లాంటిది. అందులోపల వారు ఉంటే యమభటులు ఏం చేస్తూ ఉన్నారు, వారికి వేడి వేడి నూనెలో మరిగించడం, రకరకాలైనటువంటి సూదులతో పొడవటం, నువ్వు భూలోకంలో ఇలాంటి తప్పులు చేశావు, ఇలాంటి పాపాలు చేశావు అని వారికి శిక్షలు విధిస్తూ ఉంటే వారు ఆహాకారాలు చేస్తూ ఉన్నారు. ఆ నరక కోపంలో నుంచి శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఓరి నాయనో, ఓరి బాబోయ్, తట్టుకోలేకపోతూ ఉన్నా, ఎందుకు చేశాను ఈ భూలోకంలో ఈ తప్పులని చెప్పి ఆహాకారాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయానికి దూర్వాస మహర్షి యమలోకానికి వెళ్ళారు. యమలోకానికి వెళ్ళి ఇలాగ తిరిగేటటువంటి సందర్భంలో అతనికి అరుపులు వినిపించాయి. ఏమిటిది, ఈ ఇలాంటి అరుపులు వినిపిస్తూ ఉన్నాయని యమభటులకు అడిగితే యమభటులు అన్నారు, మీరు రండి చూపిస్తాం, భూలోకంలో చేసేటటువంటి పాపాలకి ఇక్కడ వచ్చి శిక్షలు అనుభవిస్తూ ఉన్నారండి అని చెప్పి యమభటులు తీసుకువెళ్ళి నరక కోపాన్ని చూపించారు. ఎలాగైతే నూతి ఒడ్డులో మనం ఉండి నూతి లోపల నీళ్ళని మనం చూస్తామో అలాగే దూర్వాస మహర్షి ఏం చేశారు, ఆ ఎత్తుగా ఉంటూ కిందకి ఇలా వంగి చూస్తే ఆ నరక కోపంలో రకరకాల శిక్షలతో ఆహాకారాలు చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూశారయ్యా. ఎందుకు మానవులుగా పుట్టిన తర్వాత ఈ తినడము, పడుకోవడము, తిరగడమే ఇవే అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. వాడిని తీసుకుందాం, వీడిని తీసుకుందాం అని చెప్పి ఎంతసేపు ఆలోచన చేసి, ఎంతసేపు అయితే స్వార్థంగా బ్రతికి భగవంతుడు ఎందుకు ఈ శరీరాన్ని అందించాడు, ఈ భూమిపై ఎందుకు మనం వచ్చాం, ఈ లక్ష్యాన్ని గురించి మర్చిపోయి ఓ సాధారణమైనటువంటి పశువుల్లా పక్షుల్లా మళ్ళీ తిరుగుతూ ఈ జీవితాన్ని ఈ కష్టాలు తీసుకొచ్చారు అని అనుకుంటూ మహర్షి ఆ నరక కోపం వైపు చూసేసి వెళ్ళిపోయిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే ఆ నరక కోపంలో యమభటులు చేసే బాధలు మరి వారికి తగలటం లేదు. ఉంటే వారికి చల్లని నీటిలో స్నానం చేసినట్టు ఉంది, పన్నీటితో స్నానం చేసినట్టు ఉంది, సూదులతో వారికి గుచ్చుతూ ఉంటే వారికి ఏమీ అవ్వటం లేదు. ఈ నరక కోపంలో ఉన్న వారందరూ నవ్వుకుంటూ గెంతులు వేస్తూ ఉన్నారు. డాన్స్ ప్రోగ్రాం పెట్టుకున్నారు, అందరూ డాన్సులు వేసుకుంటూ ఉన్నారు. ఈ నరకంలో మాకేమీ కావటం లేదు. యమభటులు ఆశ్చర్యపోయారు, ఇదేమిటిది, ఈ లోకంలో శిక్షలు పడడానికి ఒకే ఒక కోపం మన నరక కోపం, మరి ఈ కోపంలోనే వీరికి బాధలు అనుభవించకపోతే ఇంకెక్కడ అనుభవిస్తారు, ఇదేమిటి వింత. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు,
మహాప్రభు అదేమి జరిగిందో కానీ నరక కోపంలో ఎవరికి బాధలనేటటువంటివి లేవు అని అన్నారు. యమధర్మరాజు అంటాడు, ఏది అక్కడ ఏం జరిగిందో విషయం అంతా నాకు చెప్పండి అంటారు. వెంటనే భటులు చెప్తారు, ఏమీ లేదు, ఎప్పటిలాగా మేము శిక్షలు అనుభవిస్తూ ఉన్నాం. కాకపోతే ఆ మహర్షి వచ్చారు, దూర్వాస మహర్షి. అతను వచ్చి అలా తిరిగి ఆ నరక కోపాన్ని చూసి వెళ్ళారు. దాని తరువాత ఇలాగ వచ్చి పడింది. ఆ నరక కోపంలో ఎవరికి మరి దుఃఖం అనేది లేదు. వెంటనే యమధర్మరాజు తన దృష్టితో చూసి అంటారు, ఓహో, ఎప్పుడైతే దూర్వాస మహర్షి ఆ నరక కోపం వైపుకి వంగి ఇలా చూశారో ఆ నుదుటిపై ఉన్నటువంటి విభూతి రేఖలు, అందులో ఉన్నటువంటి కొన్ని విభూతి రేణువులు ఆ నరక కూపంలో పడ్డాయి. ఎప్పుడైతే నరక కోపంలో పడ్డాయో ఆ నరకము కాస్త స్వర్గముగా మారిపోయింది. యమధర్మరాజు అన్నాడు, ఎంత పని చేశారయ్యా, ఆ శివభక్తుల్ని తీసుకొచ్చి ఎందుకు నరక కోపానికి మీరు చూపించారు? ఇప్పుడు మళ్ళీ అటువంటి నరక కోపం మనం తయారు చేసుకోవాలి. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఒక శాసనం చేస్తూ ఉన్నాను, ఒక ఆర్డర్ పాస్ చేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే, ఎవరు విభూతి ధారణ చేస్తారో వారికి యమలోకము దరిదాపులు కూడా మీరు తీసుకురండి, వారికి అటువైపే తీసుకువెళ్ళండి, ఆ కైలాసానికో వైకుంఠానికో గాని ఈ యమలోకం వైపుకు వారికి తీసుకురండి అని చెప్పి యమధర్మరాజు చెప్పాడు. అందుకే విభూతి యొక్క ధారణ, విభూతిని మనం ధరించడం అంత గొప్ప విశేషమైనటువంటి ప్రయోజనం పురాణాలు మనకి చెప్తే, అది వైష్ణవులైనా, శైవులైనా, శాక్తేయులైనా, గానాధిపత్యులైనా, ఏ సాంప్రదాయానికి చెందిన వారైనా విభూతి మాత్రం ఖచ్చితంగా ధరించుకోవలసిందే. ధరించుకోకుండా ఉండడానికి అవకాశం లేదు. ఒక వైష్ణవులు ఉన్నారు, ఒక యజ్ఞం చేశారు, ఒక యాగం చేశారు. ఆ యజ్ఞం యొక్క చివరిగా పురోహితుల వారు చూడండి దేనితో ఆహుతుల్ని ఇస్తూ ఉంటారు, నెయ్యిని వేస్తూ ఉంటారు. ఆ గరిటని మళ్ళీ ఆ చెక్కగా ఉంటుంది. చివరిగా అందులో ఉన్నటువంటి ఆ విభూతిని ఆ బూడిదలో దాన్ని ముంచి మనకి కొంచెం ఇలా బొట్టుగా పెడుతూ ఉంటారు. అదేమిటది? ఆ యజ్ఞంలో శేషంగా ఉన్నటువంటి ఆ విభూతి. అది మీరు ఏ సాంప్రదాయంలోకి తీసుకోండి, మీరు తిన్నగా బొట్టు పెట్టుకోండి, అడ్డగా బొట్టు పెట్టుకోండి, రకరకాలైనటువంటి సాంప్రదాయాల్లో మనం ఉంటాం. భారతదేశంలో నువ్వు ఈ దారిలో నుంచే వెళ్తే నీకు అదే ఊరది ఈ సిరిపురం, ఇప్పుడు సిరిపురం, ఈ దారిలో నుంచే వెళ్తే నీకు సిరిపురం వస్తుందని ఏమీ లేదు. అటువైపు నుంచి ఇంకొక దారి ఉంది, ఆ దారిలో నుంచి కూడా వస్తే సిరిపురం వస్తుంది. మనం శ్రీకాకుళం వెళ్ళాలంటే ఒక్కదారి చిలకపాలెం నుంచి వెళ్తేనే సరిపోలేదు. ఇది రాపాకు నుంచి ఎడమవైపు నుంచి తిరిగి వెళ్ళినా మనకి శ్రీకాకుళం నుంచి వచ్చినా శ్రీకాకుళం కనిపిస్తుంది. అటేదో రోడ్డు నుంచి 7 రోడ్ జంక్షన్ నుంచి వచ్చినా శ్రీకాకుళం కనిపిస్తుంది. ఎటువైపు నుంచి వెళ్ళినా శ్రీకాకుళానికి నువ్వు చేరుకుంటూ ఉంటావు. అలాగే భగవంతుని చేరుకోవడానికి కూడా భారతీయ సనాతన ధర్మంలో నువ్వు ఇలాగే నడుని మనకి చెప్పదు. నువ్వు ఈ పుస్తకమే చదువుకొని రోజు అని చెప్పదు. మనకు భారతీయ సనాతన హిందూ ధర్మంలో మనకు అందించినటువంటి విషయం ఏంటంటే, ఏ దారిలో నుంచి నువ్వు వెళ్ళినా భగవంతుని చేరుకోవడం ముఖ్యమైనటువంటిది. అందుకే రకరకాలైనటువంటి సాంప్రదాయాలు ఇక్కడ ఉంటాయి. ఒకరు నల్ల బట్టల్ని కట్టుకొని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఇంకొకరు తెల్ల బట్టలు కట్టుకొని వారు ప్రయత్నం చేస్తారు భగవంతుడిని చెందాలని. ఇంకొకరు భవానీ భక్తులు ఎర్ర బట్టల్ని కట్టుకొని వారు భగవంతుని పొందాలని ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఈ రకమైనటువంటి వస్త్రాన్ని కట్టుకున్న వాడికే ఈ భగవంతుడు లభిస్తాడని, లేకపోతే ఈ రోజు మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్తే నీకు భగవంతుడు లభిస్తాడని, ఈ ఒక్క పుస్తకం చదివితేనే నీకు భగవంతుడు లభిస్తాడని హిందూ ధర్మశాస్త్రంలో ఎక్కడా మనకి చెప్పాం. ఏ యథామా ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. నన్ను చేరుకోవడానికి ఏ మార్గంలో వచ్చినా నువ్వు సరైనటువంటి మార్గంలోకి నా దగ్గరకు చేరుకున్నట్లయితే నా అనుగ్రహం నీకు లభిస్తుంది అంటాడు భగవంతుడు. అందుకే పెద్దలు తాతగారు వయసులో ఉన్నటువంటి వారు భగవద్గీత గురించి ఒక శ్లోకం చెప్పేటప్పుడు అది నాకు చాలా సంతోషం అనిపించింది. అడిగాను నేను, మీకు ఈ భగవద్గీతను ఎలాగ పరిచయం అయింది అంటే, పూజ్య శ్రీ రామయోగి స్వామి వారు
వారు ఆ గీతా మకరందాన్ని ప్రచారం చేసేటటువంటి రోజుల్లో మాకు అప్పుడు శ్లోకం కూడా చదవటం రాదు. ముందు ముందు దాని యొక్క తాత్పర్యాన్ని చదివే వాళ్ళం. దాని తర్వాత ఈ శ్లోకాలు వచ్చాయని వారు చెప్పారు. తర్వాత భగవద్గీత ఎందుకు మనం చదువుకోవాలి? ఒక మనిషి అంటారు, అయ్యా నాకెందుకండి ఈ వేదాంతాలు ఇవన్నీ, నేను హాయిగా తినుకుంటూ తిరుగుతూ పడుకుంటానండి, నాకు ఈ ఉపన్యాసాలు అవసరమా అని అనుకుంటారు. మనిషికి ఎవరికైనా 3 కావాలి. ఏమిటి కావాలి అంటే భోజనం కావాలి, వాడు తిరుగుతూ ఉండగలగాలి, పడుకుంటూ ఉండగలగాలి. అలాగే ఈ 3 అవసరం కదా. ఈ 3 నువ్వు తీసుకో. కానీ భగవద్గీత ఏం చెప్తుందో తెలుసా? నువ్వు తిరగయ్యా పర్వాలేదు, కానీ ఎలాగ తిరగాలో భగవద్గీత మనకి నేర్పిస్తుంది. ఈగాలి వీధిలో నువ్వు ఎలా తిరగాలి, పెద్దల దగ్గర ఎలాగ తిరగాలి, పిల్లల దగ్గర ఎలాగ ఉండాలి, నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగు ఎలాగ ఉండాలో భగవద్గీత మనకి చూపిస్తుంది. నాకు ఇవన్నీ ఏమి తెలియదండి, శుభ్రంగా నేను తింటానండి. నువ్వు తిను పర్వాలేదు, కానీ ఎలాంటి పదార్థాలు తినాలి, ఏ సమయంలో తినాలి, ఎప్పుడెప్పుడు తినాలి, వీటి గురించి భగవద్గీత మనకి చూపిస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఫుడ్ను బట్టే బ్లడ్, బ్లడ్ను బట్టే హెడ్, హెడ్ను బట్టే మేనర్స్. ఎలాగ మనకి బుద్ధులు వస్తూ ఉన్నాయి. మన శరీరంలో ఉన్నటువంటి రక్తం ద్వారా మనం అలా ఉంటే అది మన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. మరి శరీరంలో ఉన్నటువంటి రక్తం ఎక్కడి నుంచి తయారవుతుంది? ఆకాశంలో కన్నమయ్యేవి మన శరీరంలోకి వెళ్ళిపోవటం లేదు. మనం తీసుకున్నటువంటి ఆహారమే మన శరీరంలో రక్తంగా మారుతుంది. ఆ రక్తమే మన శరీరంలో ఉన్నటువంటి ఆ మనస్సుకి, బుద్ధికి, మేధస్సుకి అందించి దానికి ముందుకు పంపు చేస్తూ ఉంటుంది. అందుకే తీసుకున్నటువంటి ఆహారాన్ని బట్టి మన శరీరంలో ఉన్నటువంటి ఆలోచనలు మారుతూ ఉంటాయి. అందుకే భగవద్గీత ఏం చెప్తుంది? నువ్వు భోజనం చేయి పర్వాలేదు, కానీ ఎలాంటి భోజనం చేయాలి, ఎటువంటి ఏ సమయాల్లో భోజనం చేయాలి, ఇది భగవద్గీత మనకి నేర్పిస్తూ ఉంటుంది. అందుకే ప్రధానంగా జ్ఞానం అనేటటువంటిది తీసుకోకపోతే నువ్వు ఎన్ని శివాలయాలకు వెళ్ళినా, నువ్వు ఎన్ని విష్ణు ఆలయాలకు వెళ్ళినా అలా కుమ్ముకొని చనిపోవడం తప్పించి మనకు ప్రయోజనం అనేటటువంటిది లేదు. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రం విద్యతే. భారతీయ సనాతన ధర్మంలో మనకి నేర్పించింది ముందు జ్ఞానం నేర్చుకోవయ్యా. ఇందాక స్వామి వారు చెప్పారు ద్రౌపది గురించి, మన యాదవ శ్రీనివాసరావు గారు. అది జోదగాలు ఆడినటువంటి సమావేశం. అక్కడ దుర్యోధన, దుశ్శాసనుడు లాంటి దుర్మార్గులు ఉన్నారు. ద్రౌపది ఏమో అక్కడ ఇంకా శుచిగా లేదు. ఇంకా అలాంటి సమయంలో అక్కడికి భగవంతుడు వచ్చాడా లేదా? ఎందువల్ల? ఆమె చేసేటటువంటి ప్రార్థన వల్ల. అరే భగవంతుడికి ఆ ప్రార్థన కావాలి, భగవంతుడి పట్ల విశ్వాసం కావాలి. అటువంటి విశ్వాసం కోసం, ఆ ప్రార్థన కోసం ఇంకా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లలు వచ్చి ఉన్నారు, వారి గురించి ఒక మాట నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా వారికి ఒక 10 నిమిషాలు. చాలా సంతోషం. ఏ క్లాసు వారు మీరు ఉన్నారు? 5వ క్లాసు వారు ఉన్నారు ఇందులో. చాలా వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. చాలు. అమ్మో పెద్దదే చెప్పింది, తారక మంత్రమే. మరి ఇంకా ఓకే. నువ్వు గురువే సర్వలోకాన విశలేవభవరోగిణ నిలయే సర్వవిజ్ఞాన దక్షిణాసి గురువే నమః. వెరీ గుడ్. విశలే భవరోగిణం నిలయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. చాలా అద్భుతం, చాలా సంతోషకరం. ఓకే పిల్లలు, ఈ రోజు మీరు ఇక్కడకు పరమేశ్వరుడి యొక్క ఆరాధన దినమని మీరు వచ్చారు. చాలా సంతోషం. మీరు ఇప్పుడు 5వ క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు కదా. మీరు 3వ క్లాస్ మీద కూర్చుని ఉన్నారు. అతనికేమో ఒక కన్ను కనిపించటం లేదు, గుడ్డి. ఇంకో కన్ను మాత్రమే కనిపిస్తూ ఉంది. ఆ సమయంలో సవంతమంది కూర్చుని ఉన్నారు. ఆ కవిని పిలిచారు, పండితుల్ని. ఏమయ్యా కవి గారు, నన్ను పొగుడుతూ ఏదైనా ఒక మాట చెప్పండి అన్నాడు. కవి అన్నాడు, ఇదేమిటి, ఈ రాజుకేమో ఒక కన్ను కనిపించదు, ఒక కన్నుతో ఉన్నాడు, వీళ్ళు నేను ఏమని పొగుడుతాను అని చెప్పాను. మరి పొగడకపోతే రాజు వారికి శిక్ష విధిస్తారు. కాబట్టి ఎలాగైనా పొగడాలి.
వెంటనే వచ్చి అందరూ వేల కొద్ది జనాలు అక్కడ కూర్చున్నారు. మహారాజా, మీరేంటి సామాన్యులా? ఆ ఒంటి కన్నుతో మీరు అలా కూర్చొని ఉంటే సాక్షాత్తు రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడితో మీరు సమానమని చెప్పి పొగిడారు. ఎందుకంటే రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి ఒక్క కన్ను మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఆ సింహాసనంపై కూర్చొని ఉంటే శుక్రాచార్యుడు సామాన్యుడు కాదు, దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ఎంత పండితుడో, ఎంత గొప్ప జ్ఞానియో అంతే గొప్ప జ్ఞాని శుక్రాచార్యుడు. అందుకే మీరు అలా ఒక్క కన్నుతో ఉంటే సాక్షాత్తు శుక్రాచార్యుడు ఆ సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంది. ఓ మహారాజా, మీతో పాటు మీ పక్కన వచ్చి మీ భార్య మీకు కూర్చుంటే మీరు 3 కళ్ళు ఉన్నటువంటి అర్ధనారీశ్వరుడు పరమేశ్వరుడితో సమానం. ఎందుకు? మీ ఆవిడవి 2 కళ్ళు, మీది 1 కన్ను, మొత్తం కలిపి 3 కళ్ళు అయ్యే. కాబట్టి మీ భార్య వచ్చి మీ పక్కన కూర్చుంటే మీరు త్రినేత్రుడితో సమానం, అర్ధనారీశ్వరుడైనటువంటి పరమేశ్వరుడితో సమానం. ఓ మహారాజా, మీకున్న 1 కన్ను కూడా ఊడిపోతే మీరు సాక్షాత్తు కౌరవ సామ్రాట్ అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజుతో సమానం. ధృతరాష్ట్రుడైన సామాన్యుడి కాదు, కౌరవ సామ్రాజ్యానికి అధినేత అని ఈ పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో. ఈ మాట అంటే ఒక కవి యొక్క గొప్పతనం, ఒక సమయ స్ఫూర్తి. ఆ సమయంలో ఆ కవి గాని చెప్పకపోతే రాజు అతనికి దండన విధిస్తాడు. ఆ దండన విధించడం నుంచి తప్పించుకోవడానికి రాజులో ఉన్నటువంటి అవలక్షణాన్ని, ఆ నెగటివ్ ని ఎలా పాజిటివ్ గా చేసి ముందుకు తీసుకువెళ్ళారు. ఇది ఎన్ని వందల వేల పుస్తకాలు చదివాను, ఎక్కడ నాకు లభించలే. ఆ 3వ క్లాస్ చెప్పేటటువంటి మాస్టర్ మాటల ద్వారా నేను గ్రహించాను. అందుకే మనం గుర్తు పెట్టుకోగలగాలి, ఏ సమయంలో ఏ మంచి మాట, ఏ సమయంలో ఏ మంచి మాట మనలోకి వస్తుందో మనం గ్రహించలేము. కాబట్టి ప్రతి నిమిషం మీరు జాగ్రత్తగా వినాలి. ఈరోజు మీరు కూడా ఇక్కడ ఏదైతే వింటారో ఈ మాటల్ని భవిష్యత్తులో మీ స్కూల్లో జరిగే ఒక యాన్యువల్ ఫంక్షన్ కి మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి. ఈ రోజు నేను ఇలాగ మారాను అంటే, ఒక రోజు మా గ్రామం పక్కన సోమవారం నాడు ఒక కార్యక్రమంలో మేము పాల్గొన్నాం. అక్కడ ఒక మాస్టర్ వచ్చి ఒక విషయాన్ని చెప్పారు. ఆ విషయాన్ని నేను విన్నాను. ఈ రోజు నేను ఈ స్థాయిలోకి రావడానికి ఆ రోజు నేను విన్నటువంటి మాటలే కారణం అని మీరు చెప్పగలిగినట్టయితే ఈ రోజు ఈ కార్యక్రమం చేసినటువంటి అంతటికి సఫలీకృతం జరిగినట్టు లెక్క. అది మీకు చెప్తాను, ఒక్కసారి వినండి. తామర వస్తుంది, అందులోపల బురద ఉంటుంది. బురదలో నుంచి కదా తామర పువ్వు వస్తుంది. బురదలో నుంచి తామర పువ్వు వచ్చిన ఆ తామర పువ్వుకి ఎక్కడ బురద అంటారు చూసారా? తామర పువ్వులో ఎక్కడ బురద లేదు, కానీ తామర పువ్వు వచ్చింది ఎక్కడి నుంచి? బురదలో నుంచి. ఆ తామర పువ్వు పెరిగినటువంటి ఆ చెరువులో అనేకమైన రక్తం పీల్చేటటువంటి జలగలు ఉంటాయి, కానీ ఆ తామర పువ్వులో అటువంటి గుణాలు లేవు. ఆ చెరువులో అనేకమైనటువంటి మురికి ఉంది, కానీ తామర పువ్వులో ఎక్కడ మురికి లేదు. ఆ చెరువులో నీరు ఎంత ఎత్తుగా ఉంది, తామర పువ్వు ఏమి భయపడలేదు. చూసారా? బురదలో నుంచి వచ్చిన రక్తం పీల్చే జలగలున్నా, మురికితో ఉన్నటువంటి నీరు ఉన్నా, వీటన్నింటిలో నుంచి మధ్యలో నుంచి పైకొచ్చి ఒక తామర పువ్వు ఎలా వికసించిందో, ఈ సమాజంలో ఎన్ని రకాలైనటువంటి నెగటివ్ పవర్స్, ప్రతికూలమైనటువంటి పవనాలు మన చుట్టూ ఉన్న ఒక తామర పువ్వుల పైకి వచ్చి మీరు వికసింపజేయగలగాలి. అది ఈనాటి కార్యక్రమానికి చాలా విశేషమైనటువంటిది. ఆ విషయం మీరు గ్రహించగలగాలి. అందుకే ఇంకా మనం మారగలగాలి. మా అమ్మ తిట్టిందనో, మా నాన్న కొట్టాడనో, లేకపోతే మేము చాలా పేదవారమండి, మా ఇంట్లో ఎవరు చదువుకున్నవారు లేదండి అని ఆలోచన చేయవలసిన అవసరం లేదు. అబ్దుల్ కలాం గారి ఇంట్లో ఎవరు చదువుకున్నవారు లేరు, ఎవరు అంతటి జ్ఞానవంతులు కాదు. చూసారా? అలాంటి చదువు లేనటువంటి ఇంటిలో నుంచి వచ్చినటువంటి ఒక మనిషి ఎంత గొప్ప మహాత్ముడిగా మారాడు. మళ్ళీ అటువంటి విషయాన్ని మీరు గ్రహించగలగాలి. మాస్టర్లు చెప్పేటటువంటి మంచి విషయాలు మనం వినాలి. వింటున్నారు కదా మీరు? ఇప్పుడు చూసారా, ఈ మాస్టర్ ఇక్కడ చెప్పారు. వాళ్ళు చిన్నప్పుడు కూర్చున్నప్పుడు ఎవరండి మీ మాస్టర్ పేరు అన్నారు? సూర్యనారాయణ, ఒడిటి సూర్యనారాయణ గారు. వారు మీలాగా స్కూల్లో చదివేటప్పుడు రామాయణ, భారత, భాగవతాల లాంటి కథల్ని చెప్తూ ఉండేవారు, వాటిని వింటూ ఉండేవారు. మీరు అలాగే మాస్టర్లు చెప్పేటటువంటి మంచి విషయాలను వినాలి. ఒక 0 పక్కన ఎన్ని 0లు వేసినా దానికి విలువ రాదు.
దాని ముందు ఒక అంకె రాస్తేనే ఆ సున్నాలన్నింటికి విలువలు వస్తూ ఉంటాయి. అలాగే మనకు ఎంత చదువు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఇవన్నీ సున్నాలతో సమానం. వీటన్నింటికి విలువ రావాలి అంటే ఒక మంచి సంస్కారం ఉండాలి, ఒక మంచి బుద్ధి ఉండగలగాలి, ఆ బుద్ధి బలాన్ని సంపాదించగలగాలి. అర్థమవుతుంది కదా? ఒక గ్రామంలో ఓ ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఆ అన్నదమ్ములలో ఒకడు ఏం చేశాడంటే బాగా మద్యం సేవించి, మద్యం అంటే తెలుసు కదా, వైన్, విస్కీ, బ్రాందీ ఇలాంటివన్నీ అవి తాగుతూ మిగిలినటువంటి ఊర్లో వాళ్ళతో దెబ్బలాడుతూ జీవితం చాలా దుర్భరంగా ఉంది. అలాంటి వాళ్ళ దగ్గరికి ఒక పత్రికా విలేకరు వచ్చారు. ఎందుకు నీ జీవితం ఇలాగైపోయిందంటే ఆ కుర్రవాడు ఏమన్నాడో తెలుసా? నా జీవితం ఇలాగ అవడానికి కారణం మా నాన్నే అన్నాడు. ఏమి మీ నాన్న కారణం అంటే, మా నాన్న ఎప్పుడు తాగుతూ ఉండేవాడు, ఇంటి దగ్గరికి మందు తెచ్చేస్తూ ఉండేవాడు, అది అలాగ చూసి చూసి నాకు అలవాటు అయిపోయి నా జీవితం ఇలాగ నాశనం అయిపోయింది అన్నాడు. ఓ, ఆ పేపర్ పత్రికా విలేకరి వచ్చాడు, నీ జీవితం పోవడానికి మీ నాన్న కారణమా అని చెప్పి ఏదో రాసుకున్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత రోజు జిల్లా హెడ్ క్వార్టర్ కి కలెక్టర్ గారు వచ్చారు కొత్తగా. అతని దగ్గరికి వెళ్ళారు. మీరండి, మీ ఊరికి సరైన రోడ్డు కూడా లేదు, ఇలాంటి మారుమూల ప్రాంతంలో నుంచి వచ్చి మీరు ఇలాగ ఒక జిల్లా కలెక్టర్ గా మారారు, దానికి కారణం ఏమిటి అని అడిగారు. అతను ఏమన్నారు తెలుసా? నేను ఈ రోజు ఈ జిల్లా కలెక్టర్ కావడానికి కారణం మా నాన్నే కారణం అన్నాడు. మీ నాన్న ఎలా కారణం అంటే, మా నాన్న నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఎప్పుడు మద్యం తాగి అందరి ద్వారా తిట్లు తిడుతూ అందరితో దెబ్బలాడుతూ చాలా హీనంగా బ్రతుకుతూ ఉండేవాడు. నేను అప్పుడు చూశాను, జీవితం అంటే ఇలా ఉండకూడదు, 10 మంది మెచ్చుకునే వారిగా ఉండాలి అని చాలా కష్టపడి చదివాను. చదివి ఈ రోజు నేను కలెక్టర్ గా మారాను, దానికి కారణం మా నాన్న అన్నాడు. మీకు తెలుసా, అక్కడ ఉన్నటువంటి కలెక్టరు ఊర్లో తిరిగి చెడిపోయినటువంటి పిల్లవాడు. ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు ఒకే తండ్రిని చూశారు, కానీ ఒక తండ్రిని చూసి ఒకడు చెడిపోయాడు, అదే తండ్రిని చూసి ఇంకొకడు ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు. ప్రపంచం అంటే ఎలాంటిదంటే, ఈ సృష్టిలో దోషం లేదు, మన దృష్టిలో దోషం ఉంటుంది. ఈ సృష్టిని మనం మార్చలేదు, మన దృష్టిని మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. పిల్లలకి చాలా పెద్దదవుతుందేమో, మరి పెద్దలు ఉన్నారు కదా అని చెప్పి ఆ విషయాలతో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. చాలా సంతోషకరం. మరి ఈ కార్యక్రమానికి పిల్లలు అనేటువంటి వారు తీసుకొచ్చారు మాస్టర్, చాలా సంతోషం. మరి వారు ప్రసాద సేవలు చేసి మళ్ళీ స్కూల్ కి వెళ్ళాలనేటువంటి సందర్భం అనేటటువంటి ఉంది కాబట్టి చాలా చాలా సంతోషం. ఓకేనా? మీరు కూడా బాగా చదివి అలాంటి గొప్ప స్థాయికి వెళ్తారు కదా. ఈ బాటిల్ ఎందుకంటే తాగడానికి కాదు. ఇప్పుడు చూడండి, ఈ బాటిల్ నిండా నీళ్ళు ఉంటారు కదా, దీన్ని ఎలాగ మనం కదిలించి, ఈ కప్పు గట్టిగా ఉంటుంది కదా, సౌందర్య వచ్చే ఈ బాటిల్ ని ఇలాగ మనం ఎంత కదిలించినా నీటి బాటిల్ ని, దాని తర్వాత మనం కప్పు ఇలా తీసామనుకోండి ఏమీ లేదు, అలాగే ఉంది. అదే ఒక డ్రింక్ బాటిల్ ఉందనుకోండి, ఆ డ్రింక్ బాటిల్ లాగా మనం కదిలించామనుకోండి, కదిలించి దాన్ని కప్పు తీసామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఒక్కసారి పొంగిపోవాలి కదా. మరి ఈ నీళ్ళ బాటిల్ ని ఇలాగ మనం కదిలించి కప్పు తీస్తే ఇందులో నుంచి బయటకు పొంగదు. మరి డ్రింక్ బాటిల్ ఇలా కదిలించి కప్పు తీస్తే ఎందుకు పొంగిపోతుంది? ఓకే, మీరు ఇంక చిన్నపిల్లలే. ఆ డ్రింక్ బాటిల్, ఆ వాటర్ లో, ఆ లిక్విడ్ లో అనేక రకాలైన కెమికల్స్ కలిసి ఉంటాయి. ఆ కెమికల్స్ అందులో కలిసి ఉండటం వలన వాటిని ఇలా కదిలించి కప్పు తీస్తే దానిలో నుంచి ఒక్కసారి బయటకు వస్తూ ఉంటాయి. ఈ నీరు ఉందనుకోండి, ఇందులో కెమికల్స్ లేదు, ఇది ప్యూరిటీతో ఉంది, నిర్మలంగా ఉంది. దీనికి ఎంత మనం కదిలించినా దీన్ని కప్పు తీస్తే ఇందులో ఉన్నటువంటి నీళ్లు బయటికి రావు. అలాగే మనలో కూడా నిర్మలమైనటువంటి ఆలోచనలు, మంచి బుద్ధి గాని మనలో ఉందనుకోండి, మనల్ని ఎవరు ఎంత షేక్ చేసినా మనం ఉద్రేకపడం, మనం ఇటువంటి ఆవేశాలకు లోనవ్వం, మనం ప్రశాంతంగా ఉంటాం. మనలో గాని ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటి కెమికల్స్ గాని కలిసి ఉంటాయనుకోండి, మనకి ఎవరైనా ఏ కొంచెం గాని అంటే చాలు, మనం కూడా అవి అలాగే గ్యాస్ లో ఉన్నటువంటి బాటిల్లో నుంచి బయటకు వచ్చే విధంగా మనం కూడా మారుతాం. కాబట్టి మీరందరూ ప్రశాంతమైనటువంటి హృదయంతో, చాలా ప్యూరిటీతో మీరు ఉన్నటువంటి వారు, మీరే ఈ దేశానికి ఉన్నటువంటి భవిష్యత్తు. చాలా చక్కగా
మీరు కూడా క్లాసులో మాస్టర్ నేను చెప్తూ ఉంటాను వినండి. మేము కూడా 5వ క్లాస్ 6వ క్లాస్ చదివేటటువంటి సమయంలో శనివారం లాస్ట్ పీరియడ్ ఒకటి ఉండేది, బాల సభ అని చెప్పేవారు. ఆ ఒక పిల్లలు అక్కడికి వచ్చి ఏదో ఒక టాపిక్ గురించి చెప్పాలి. ఆ రథయాత్ర గురించో, దాని గురించో, దీని గురించో. ఆ రోజు స్కూల్లో మాకు తెలియకపోయినా అక్కడికి వచ్చి మాట్లాడేవాళ్ళు, ఏదేదో మాట్లాడేసేవాళ్ళు. కానీ ఆ మాట్లాడితే ఈ రోజు వేదిక దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ఉపయోగపడింది. ఆ ప్రాంతంలో మాస్టర్లు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. మాకు ఒక మాస్టర్ అక్కడ ఎక్కడో శాసనం దగ్గర ఉండేవారు ఆంధ్రాలో. మాకు అక్కడ నుంచి వచ్చి ఒరిస్సాలో వారికి ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అతను రిటైర్మెంట్ అయిపోయారు. ఆ మొత్తం సర్వీస్ అంతా మా ప్రాంతంలోనే చేశారు. మా ఏరియాలో ఎక్కడ ఏ పెళ్ళైనా అతనికి చెప్తూ ఉంటారు. అతను మళ్ళీ వస్తూ ఉంటారు. వచ్చిన ప్రతిసారి మా ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు. మా అమ్మగారికి అడుగుతూ ఉంటారు, ఏది మా శిష్యుడు అని చెప్పి. ఎందుకోసం అంటే ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేస్టారు మీ శిష్యుడని అని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకే మీలాగా చిన్నప్పుడు ఉండేటటువంటి సందర్భంలోనే మంచి విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. అది ఈ సమాజానికి ఎంతో మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. హరిభక్తుడు ఎవరు ఎక్కువ అంటే పరమేశ్వరుల వారు. పరమేశ్వరుల వారికి రాముడన్నా రామ చరిత్ర అన్నా చాలా ఇష్టం. అనేక సార్లు రామాయణం వింటూ ఉండేవారట పరమేశ్వరుల వారు. పరమేశ్వరుడి యొక్క భార్య సతీదేవి. మొదటగా పార్వతీదేవి ఉండేది. పార్వతీదేవి తరువాత వచ్చింది. ముందు పరమేశ్వరుడి యొక్క భార్య సతీదేవి. సతీదేవిగా పరమేశ్వరుడి యొక్క భార్యగా ఉండేటప్పుడు ఈ రామాయణాన్ని అగస్త్యులు అనేటటువంటి ఒక మహర్షి చెప్తూ ఉంటే వింటూ ఉండేవారు. ఎన్నిసార్లు విన్నారంటే అది ఎన్ని వందల సార్లు వినుంటారు. మనం అనుకుంటాం నిన్న మొన్న రామాయణం విన్నాం, ఇంతకు ముందు విన్నాం, మళ్ళీ వింటామండి. చూడండి, ఈశ్వరుడు అంతటి వాడే ఎన్నో సార్లు విన్నాడు రామాయణం, మళ్ళీ వినాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఏం జరిగిందంటే ఉత్తరంలో కైలాసం వైపు ఉన్నటువంటి హిమాలయాల వైపు ఆ సతీదేవితో కూడుకున్న పరమేశ్వరుల వారు ఉంటారు. ఈ అగస్త్య మహర్షి వెళ్ళి చెప్తూ ఉంటారు రామాయణం. ఈ సందర్భంలో ఏం జరిగిందంటే ఈ వింధ్యాచల పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలు ఏమయ్యాయంటే నారదుడు వెళ్ళి చెప్పాడు ఆ పర్వతాలకి. ఎప్పుడు చూస్తే అలా మేరు పర్వతం చాలా గొప్పది, వాటికే పూజిస్తూ ఉంటారు, నీకే పూజించడం లేదు, నీకే తక్కువ అంటే ఈ వింధ్యాచల పర్వతం అవునవును కదా, నాకేమిటి గౌరవించడం లేదు అని చెప్పి ఒక్కసారి పెరిగిపోయింది. ఇలాగ ఎంత ఎత్తుగా పెరిగిపోయిందంటే మరి గ్రహాలు తిరగడానికి కూడా అవకాశం లేదు. ఇదేమిటి ఎంతగా పెరిగిపోయింది? ఆ వింధ్యాచల పర్వతాలకి తగ్గమంటే తగ్గటం లేదు, ఎవరు తగ్గమన్నా మరి తగ్గటం లేదు. చూసారా, గొప్ప సమస్య వచ్చి పడింది. ఇదేమిటని చెప్పి దేవతలందరూ చూశారు. ఈ వింధ్యాచలుడికి వీడు తగ్గాలి అంటే వీడి యొక్క గురువు ఉన్నారు అగస్త్య మహర్షి. అతను వస్తేనే ఇతను ఖచ్చితంగా తల వంచడానికి అవకాశం ఉంటుంది. మనం అతనికి పిలవాలని చెప్పి దేవతలంతా మంది వెళ్తారు. అగస్త్యుడు ఎక్కడున్నాడు అంటే హిమాలయాల వైపు సతీదేవికి పరమేశ్వరుల వారికి సత్సంగం జరుగుతూ ఉంది. సత్సంగం అంటే పరమేశ్వరులకి చాలా ఇష్టం, అందులో రామాయణం అంటే మరీ ఇష్టం. రామాయణం చెప్తూ ఉన్నాడు. దేవతలందరూ వెళ్ళారు, పరమేశ్వర నమస్కారం అన్నారు. సరే నమస్కారం, ఏమిటి సంగతి అంటే ఏమీ లేదు, అగస్త్య మహర్షి మాకు కొంచెం కావాలి. అయ్యో నాకు రామాయణం చెప్తూ ఉన్నాడయ్యా, ఎక్కడికి తీసుకుపోతారు మీరంటే ఏమీ లేదు, వింధ్యాచలుడు ఇలాగా పెరిగిపోయి ఉన్నాడు, వాళ్ళ గురువు వస్తే గానీ వాడు తగ్గడనే నమ్మకం మాకుంది. పరమేశ్వరుడు వారు అతను లోక కళ్యాణం కోసం ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. లోకాన్ని రక్షించడం కోసం ఆ విషయాన్ని తాగేశాడు పరమేశ్వరుడు. కాబట్టి లోకం యొక్క శ్రేయస్సు కోసం ఏ పనైనా పర్వాలేదు మహర్షి గారు మీరు వెళ్ళండి అన్నాడు. అగస్త్య మహర్షి వచ్చారు. వచ్చేటప్పటికి వింధ్యాచల పర్వతాలు ఎంత ఎత్తుగా ఉన్నాయి కదా, ఎంత ఎత్తుగా ఉంటే అగస్త్యుడిని చూసినటువంటి వింధ్యాచల పర్వతం గురువు గారు మీకు నమస్కారం, ఎక్కడికి వచ్చారని చెప్పి ఇలాగ సాష్టాంగ నమస్కారం పెట్టారు అగస్త్య మహర్షికి. సాష్టాంగ నమస్కారం పెట్టడం అంటే ఒక మనిషి తిన్నగా నిలబడి ఉంటాడు, అతను సాష్టాంగ నమస్కారం పెట్టడం పడుకోవాలి. అలాగే వింధ్యాచల పర్వతం కూడా ఇలా తిన్నగా పెరిగినటువంటి వాడు ఒక్కసారి ఇలాగ వంగి మొత్తం పడుకొని మహర్షి గురువు గారికి నమస్కారం పెట్టారు. గురువు గారు దీవించారు. దీవించి అంటారు ఆ వింధ్యాచల పర్వతుడితో, అయ్యా నేను ఇలాగ దక్షిణ భారతదేశానికి వెళ్తూ ఉన్నాను, మళ్ళీ తిరిగి వచ్చిన వరకు నీవు ఇలాగే పడుకుని ఉండు, మళ్ళీ నువ్వు నిలబడిపోతే ఎంత అయిపోతావు, నేను ఎలాగ దాటేది అంటే, అలాగే గురువు గారు మీరు వెళ్తారంటే నేను కాదంటానా అని ఆ విద్యార్థులు అలా పడుకున్నట్టు ఉంటాడు.
వాడి పై నుంచి అలాగా అగస్త్య మహర్షి నడుచుకుంటూ దక్షిణ భారతదేశానికి వస్తే అలా వచ్చేటప్పుడే మన దిగువ తిరుపతిలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఒక మందిరం ఒకటి ఉంది. అది అగస్త్యులచే ప్రతిష్ఠింపజేయబడిన శివ మందిరం. అగస్త్యుడికి శివుడు అంటే చాలా ఇష్టం, శివ పూజ అంటే చాలా ఇష్టం. సరే, ఇప్పుడు అగస్త్యుడు ఏం చేశాడు? దక్షిణ భారతదేశానికి వచ్చేసాడు. పరమేశ్వరుడు వారు ఎక్కడ ఉన్నారు? ఉత్తర భారతదేశంలో ఉన్నారు. పరమేశ్వరుడు ఎన్ని రోజులు అయిపోయింది, నేను రామాయణం వినలేక అగస్త్యుడు అటు వైపు వెళ్ళిపోయాడు, ఎలాగైనా నాకు వినాలని కోరుకుంది. సతీదేవికి చెప్పాడు, సతీ ఒక పని చేద్దాం, అగస్త్యుడు అయితే అక్కడ ఉండిపోయాడు కానీ మనం ఒకసారి వెళ్ళి అతని దగ్గర రామాయణం వినేసి వద్దాము. పరమేశ్వరుడు అలా వినేటప్పటికీ సతీదేవి చెప్పింది, మీకేదండి ఎప్పుడు చూస్తే రామాయణ రామకథ అంటూ ఉంటారు, మీతో వచ్చింది పెద్ద చికాకు అని అనుకున్నాండి సతీదేవి. ఏది ఏమైనా ఈశ్వరుడు అంటే లేదు, వెళ్ళాలి. చూడండి, సత్సంగం అంటే ఇష్టవాన్ని కొంచెం అయిష్టత చూపించింది సతీదేవి. దాని ప్రభావం ఎలాగుందో మరో 2 నిమిషాలు మనకు కనిపిస్తాయి. ఏం జరిగిందంటే, సతీదేవితో పాటు పరమేశ్వరుడు ఆ వృషభ వాహనం పైన దక్షిణానికి వచ్చాడు. దక్షిణానికి వచ్చి అగస్త్యుడి ద్వారా రామాయణం విన్నాడు. రామాయణం వినేశాక తిరిగి మళ్ళీ వచ్చేస్తూ ఉన్నారు. పరమేశ్వరుల వారు అలాగే సతీదేవి వృషభ వాహనం పైన వస్తూ ఉంటే ఇలాగా అడవులు ప్రదేశాలన్నీ దాటుతూ దండకారణ్యాన్ని దాటుతూ ఉన్నారు. ఆ దండకారణ్యం దాటుతూ ఉంటే సరిగ్గా అప్పుడు రామాయణ కాలం నడుస్తూ ఉంది. రామాయణ కాలం ఎక్కడి వరకు స్టోరీ వచ్చింది? రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కలిసి అరణ్యవాసానికి వచ్చుంటే రావణాసురుడు సీతను అపహరించుకుపోయి ఉంటే రాముడు, లక్ష్మణుడు అడవిలో వెతుకుతూ ఉన్నాడు. ఆ కాలం నడుస్తూ ఉన్నప్పుడు సతీదేవితో పాటు పరమేశ్వరులు వస్తూ ఉంటాడు. మనకు సందేహం ఇదేమిటంటే, రామాయణం ఇప్పుడు నడుస్తూ ఉంటే మరి ఎన్నిసార్లు రామాయణం విన్నాడు పరమేశ్వరుడు, అది ఎక్కడ కదా అని అన్నారు. అందుకే రామతత్వం అనంతం. రాముడి గురించి తెలుసుకోవటం అది మనకి చాలా విశేషంతో కూడుకున్నటువంటిది. ఆ తత్వాన్ని తెలుసుకోవడం అనేటటువంటి అంత సులువైనటువంటిది కాదు. ఇంద్రజిత్ ప్రయోగించినటువంటి నాగపాశాలు, నాగుపాములు రాముడు లక్ష్మణుడికి కట్టేసి ఉంటే నారదుడు వెళ్ళి చెప్తాడు, మరి రామ లక్ష్మణులకి ఆ నాగపాశాలు చుట్టేసి ఉన్నాయి, ఓ గరుత్మంతా నువ్వు వెళ్ళి విడిపించు అంటే గరుత్మంతుడు వచ్చాడు. వచ్చి ఆ నాగులని చీల్చి చెండాడాడు, రాముడికి విముక్తి కల్పించాడు. కానీ గరుత్మంతుడికి ఒక సందేహం వచ్చింది, అరే శ్రీ మహావిష్ణువే రాముడు కదా, శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన నేను మా ప్రభువుకి బందీ అయి ఉంటే నేను విడిపించడం ఏంటి అని ఒక సందేహం వచ్చింది గరుత్మంతుడికి. ఆ సందేహం వచ్చి నారదుడితో అడిగాడు. ఏమని అడిగాడు? నేనేమో శ్రీ మహావిష్ణువు వాహనం, అతనే రాముడిగా భూమిపైకి అవతరించాడు, అతనికి నేను విడిపించడం ఏంట రాముడికి, నాకేం అర్థం కాలేదు, నువ్వు చెప్పవా అంటాడు. దానికి నారదుడు ఏమంటాడు తెలుసా? నాయన, ఆ రామతత్వానికి ఒక నమస్కారం. రామతత్వం అనన్యమైనటువంటిది, అతని గురించి తెలుసుకోవడం అంత సులువైనటువంటిది కాదు. పలాని ప్రదేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ కాకబుసుండే అనేటటువంటి ఒక భక్తుడు ఉంటాడు, వాడు నీకు రామాయణం గురించి చెప్తాడు, రాముడి గురించి చెప్తాడని చెప్పి అక్కడికి పంపిస్తాడు. అలాగే రామాయణం అనేటటువంటిది ఇప్పుడు రాముడు మనం చూస్తున్నటువంటిది కాదు. విఘ్నేశ్వరుడు అనేటటువంటిది పార్వతీదేవి స్నానం చేసినప్పుడు నలుగుతో తయారు చేసింది. పరమేశ్వరుడు వచ్చి త్రిశూలంతో పొడిచాడు, అప్పుడు మాత్రమే విఘ్నేశ్వరుడు పుట్టలే. విఘ్నేశ్వరుడు ఎప్పుడు ఉన్నాడంటే పార్వతీ పరమేశ్వరుడికి వివాహం అయినప్పుడు కూడా ముందు విఘ్నేశ్వరుడు పూజ చేశారు. విఘ్నేశ్వరుడి పూజ లేకుండా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఎలా జరుగుతుంది? కాబట్టి అప్పుడు బ్రహ్మదేవుడు దగ్గరుండే విఘ్నేశ్వరుడు పూజ చేశారు. మరి పార్వతీదేవి స్నానం చేసేటప్పుడు ఎలాగ మరి ఇప్పుడు విఘ్నేశ్వరుడు? అందుకు మనం గణపతి పురాణం మనం చదవాలి. ఆ గణపతి పురాణంలో మనకు కనిపిస్తే దాంట్లో ఉన్న విషయాలు. అలాగే ప్రస్తుతానికి ఇంకా రామతత్వంలో మనం లోపలికి వెళ్లకుండా ప్రస్తుతానికి మనం ఏ చరిత్ర జరుగుతుందో అక్కడితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే ఇప్పుడు సతీదేవితో ఉన్నటువంటి పరమేశ్వరుల వారు ఇలాగ వస్తూ ఉంటే ఆ దండకారణ్యంలో కనిపించారు. ఎవరు కనిపించారు? రాముడు, లక్ష్మణుడు కనిపించారు. ఎలాగ కనిపించారు? రాముడు సీత గురించి వెతుకుతున్నాడు. ఆ సీత సీత చెట్టుని పుట్టని కనిపించిన ప్రజాన్ని అడుగుతూ ఉన్నాడు. ఈ పరిస్థితిని చూశారు పరమేశ్వరుడు వారు. ఓహో, నా ప్రభువు కనిపించారు, ఎవరిని నేను మనస్సులో నిరంతరం ప్రార్థన చేసుకుంటూ ఉంటానే అతనే ఈ రోజు నాకు ఎదురుగా కనిపించారు అడవిలో అని ఒక్కసారి వృషభ వాహనం నుంచి కిందకి దిగారు.
దిగి చేతులు నమస్కరించడానికి ప్రయత్నం చేశారు. కానీ గుర్తు పెట్టుకున్నారు, ఓరి నాయనో, పరమేశ్వరుడు వారు కానీ చేతులెత్తి నమస్కరిస్తే వారు మానవుడై ఉండడు. మానవుడై ఉన్నటువంటి వారికి పరమేశ్వరుడు చేతులెత్తి నమస్కరించకూడదు. మరి ఒకవేళ చేతులెత్తి నమస్కరిస్తే రాముడు మానవుడు దానికి కాకపోతే, మరి దేవుడుగా మారిపోతే రావణ సంహారం జరగదు. రాముడు మానవుడుగా ఉంటేనే రావణ సంహారం జరుగుతుంది. మరి మానవుడుగా ఉండేటప్పుడు పరమేశ్వరుడు మానవుడికి చేతులెత్తి నమస్కరించకూడదు. ఇప్పుడు ఏం చేయాలి నాయన, నా ప్రభువు ఎదురుగా కనిపించారు నాకు ఆయన చెప్పి 2 చేతులు పైకెత్తి రామనామ స్మరణతో పరమేశ్వరుడు నాట్యం చేసుకుంటూ ఉన్నాడు. సైనికు పట్టింది పిచ్చి, ఈ రాముడు పిచ్చి ఎప్పుడు వదలదు, ఎప్పుడు రామ రామ అంటూ ఉంటాడు. ఆ రాముడేమో కొండల్లో కోనలు అలాగే తిరుగుతూ ఉన్నాడు, సీత సీత అని వెలుగెత్తిపోతూ ఉన్నాడు. అతను దేవుడు అంటాడు, ఇతను ఇదేమిటి గోస అని అనుకుంది సతీదేవి. ఈ తన్మయత్వంలో శివుడికి ఎక్కడున్నాడో మర్చిపోయి లోపల మొత్తం రామతత్వంతో నాట్యం చేసుకుంటూ ఉన్నాడు. సతీదేవి చూసింది, అంత దూరంలో ఉన్నాడు శ్రీరామచంద్ర ప్రభు. సతీదేవి చూసింది, రాముడేమో చెట్టుకి పుట్టకి సీత 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 అని వెలుగుతూ ఉంటే సతీదేవి ఇలా వెళ్ళింది పక్క నుంచి. రాముడు వీళ్ళకి చూడలేదు కదా, శివుడు కదా అంత దూరంలో నుంచి చూశాడు. గబాలన నా ప్రభువు కనిపించాడని వృషభవాహనం నుంచి కిందకి దిగిపోయాడు. దిగిపోయి ఇక్కడ రామనామాన్ని కీర్తించుకుంటూ ఉన్నాడు. రాముడు అక్కడెక్కడో వెతుక్కుంటూ ఉన్నాడు అడవిలో. సతీదేవి చూసింది, వెళ్ళి అటువైపుగా వెళ్ళి ఈ సీత గురించి వెతుకుతున్నాడు కదా ఈ మానవుడు, సరే అని చెప్పి అచ్చంగా సీతలాగా తయారైపోయింది. సీత ఎలాంటి చీర కట్టుకుని సీత ఏ రూపంలో ఉంటుందో అదే రూపంతో ఉన్నటువంటి సీతమ్మ వాళ్ళ తయారు చేసి సతీదేవి అటువైపు నుంచి వచ్చి రాముడికి ఎదురుగా కనిపించింది. వెంటనే శ్రీరాములు వారు చూశారు. చూసి ఏమన్నారు, తల్లి ఈ అరణ్యంలోకి మీరు ఇలా ఒంటరిగా ఎందుకు వచ్చారు, మా తండ్రి పరమేశ్వరుడు ఎక్కడ తల్లి అని చెప్పి చేతులెత్తి నమస్కరించి శ్రీరామచంద్రుల వారు అన్నారు. సతీదేవికి క్షమలు వచ్చాయి. ఇదేమిటో బాబోయ్, సీత సీత అని పరిగెడుతూ ఉన్నాడు కదా, నా దగ్గరికి సీత అని పరిగెత్తుకుంటూ వస్తే మా ఆయనకి నేను చూపిస్తాను రండి అన్నాడుగా. మీరు దేవుడు 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 అంటున్నవాడు ఎలా చూడు నన్ను పట్టుకున్నాడు సీత అని నేను అనుకుని వస్తే రాముడు ఏమన్నాడు, తల్లి మీరు ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉన్నారు, తండ్రి పరమేశ్వరుల వారు ఎక్కడా అని అడిగారు. సతీదేవికి అర్థమైపోయింది, ఓరి నాయన ఇతనేమిటో, సీత 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 వెలుగుతుందంటే నిజంగానే వెలుగుతున్నాడు అనుకున్నాను, తీరా చూస్తే నన్ను ఇలా గుర్తుపట్టి. అందుకే రాముడి యొక్క తత్వం అర్థం చేసుకోవడం చాలా కష్టమైనటువంటి. అందులో ఒక్కొక్కసారి మనకు కనిపిస్తూ ఉంటాయి, ఎంతమందికి సీతను వెతకడానికి బయలుదేరారు, ఎవరికి ఆ ఉంగరం ఇవ్వలే, హనుమంతుడికి మాత్రమే ఎందుకు ఇచ్చారు. శ్రీరామచంద్ర ప్రభు జటాయు మరణించినటువంటి సందర్భంలో తన చెయ్యి పెట్టి దీవించారు, నువ్వు తిన్నగా వైకుంఠానికి చేరిపోవని చెప్పి అతనికి ఆశీర్వాదాలను అందించారు. మానవుడికి శక్తి ఉంటుందా? రాముడిలో ఉన్నటువంటి ఆ దైవీ శక్తి ఒక్కొక్కసారి మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ రాముడిని ఎవరైనా అడిగితే నేను దశరథుని యొక్క కుమారుడిని రాముడిని మాత్రమే చెప్పుకుంటూ ఉండేవారు. ఎందుకంటే రావణ సంహారం జరగాలి కాబట్టి. సరే మొత్తం పైన ఏమైంది, సతీదేవి అనుకుంది, ఓరి నాయనో నాటలు ఇక్కడ సాగరా బాబోయ్, ఇక్కడ ఎందుకు ఉండాలి, ఇతను ఇలా గుర్తుపట్టేశారు అని గబగబా మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ వచ్చి పరమేశ్వరుడి దగ్గరికి వచ్చింది. పరమేశ్వరుడి లోపల మళ్ళీ విద్య స్థితికి వచ్చారు. సతీ బయలుదేరి వెళ్ళిపోదామా అని అంటూ ఎక్కడికి వెళ్ళాను పైన అడిగారు. ఎక్కడికి లేదు, ఇలాగే వెళ్ళావా? పరమేశ్వరుడు తన దృష్టితో చూశారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు, నువ్వు ఎలాగ మారావో నాకు తెలుసు. ఏ ప్రభు శ్రీరాముణ్ణి నేను ఆరాధిస్తూ ఉంటానో నా ప్రభు అయినటువంటి రాముడి యొక్క భార్య రూపాన్ని నువ్వు ధరించావు. ఆవిడ నాకు తల్లితో సమానం. నా తల్లి యొక్క రూపాన్ని నువ్వు ధరించిన నీకు నేను భార్యగా స్వీకరించలేను, నిన్ను భార్యగా నేను అంగీకరించలేను. ఎందుకంటే నా తల్లి యొక్క రూపాన్ని నువ్వు ధరించావు. ఆ శ్రీరామచంద్రుడు సీతామాదే వాళ్ళిద్దరు నాకు తల్లిదండ్రులతో సమానం, నిరంతరం నా గుండెల్లో పెట్టి ఆరాధించుకుంటూ ఉంటారు అని చెప్పి సతీదేవిని తీసుకువెళ్ళారు. పరమేశ్వరులు వారు తీసుకువెళ్ళి అలా ఉండేటటువంటి సమయంలోనే తరువాత దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేయడానికి ముందు ఒక సందర్భం అనేటటువంటిది జరిగింది. ఒక దేవతల యొక్క సభ జరుగుతూ ఉంది. ఆ దేవతల యొక్క సభలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూర్చొని ఉంటారు. దేవతలు అంతమంది ఆ సభలో కూర్చొని ఉంటారు. ఆ మధ్యలోనే
దక్ష ప్రజాపతికి ఒక పోస్ట్ ఇచ్చి ఉంటారు. అది ఆ గొప్పదైనటువంటి దేవతలు ఉన్నటువంటి వారందరికీ ఇతను ప్రభువు అనేటటువంటి ఒక పదవిని ఇచ్చి ఉంటారు, దేవగణాలకు అధిపతిగా. అయితే ఆ దక్ష ప్రజాపతి ఏమనుకుంటాడు, నేను గొప్ప పవర్ లో ఉన్నాను, అధికారంలో ఉన్నాను, నేను గొప్పవాడిని చెప్పి అనుకుంటూ ఆ దేవతల యొక్క సభలోకి వస్తాడు. వచ్చేటప్పటికి దేవతలందరూ లేచి నమస్కరిస్తారు. అందరూ లేచి నమస్కరిస్తారు. తిన్నగా అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఎందుకంటే అతను దేవతలందరిలో గొప్పవాడు అని బ్రహ్మమానస పుత్రులు ఉన్నటువంటి ఆ దక్ష ప్రజాపతికి వారికి అధిపతిగా నియమించుంటారు. దేవతలందరూ లేచి నిలబడ్డారు, అర్థం ఉంది. కానీ వేదిక మీద కూర్చొని ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరి ముగ్గురు మాత్రం లేచి నిలబడ్డారు. అందరూ కూర్చుంటారు. అందరూ కూర్చున్నాక దక్ష ప్రజాపతి కూడా కూర్చుంటాడు. అని కొంచెం కోపం వచ్చింది. నేను వస్తే ఎంతమంది అందరూ లేచి నిలబడ్డారు, ఈ వేదిక మీద ఉన్న బ్రహ్మదేవుడు నిలబడలేదంటే ఒక అర్థం ఉంది, చతుర్ముఖ బ్రహ్మగారు. ఎందుకంటే దక్ష ప్రజాపతి బ్రహ్మ యొక్క కుమారుడు, అతను మాకు తండ్రి గారు. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ నిలబడకపోతే ఒక అర్థం ఉంది. తర్వాత విష్ణువు నిలబడలేదు, దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే విష్ణువు బ్రహ్మదేవుడికి తండ్రి. ఎందుకంటే బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క నావికమలంలో నుంచి పుట్టాడు. కాబట్టి అతను లేచి నిలబడకపోతే ఒక అర్థం ఉంది. కానీ పక్కన ఉన్నాడే ఈ మూడు కాళ్ళు ఎత్తుకొని అడ్డంగా, నేనేమో పాలు కడి కన్యాదానం ఇచ్చి మా అమ్మాయికి ఇచ్చాను, ఆ దక్ష ప్రజాపతి కుమార్తె ఈ సతీదేవి. నేను మా అమ్మాయిని ఇచ్చాను, అల్లుడు చేశాను, మామగారు వచ్చారన్నటువంటి బుద్ధి ఏ కొంచెం లేదు, నాకు గౌరవం ఇవ్వలేదని చెప్పి దక్ష ప్రజాపతి కోపం అయిపోయింది. పరమేశ్వరుడు తనకు అల్లుడయ్యాడని చెప్పి తాను ఎంత గొప్పవాడని అనుకుంటున్నాడు. తన భాగ్యం కొద్దీ పరమేశ్వరుడు అతనికి అల్లుడయ్యాడనే విషయాన్ని గ్రహించలేకపోయాడు. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, సమస్య అనేటటువంటిది అవతల వారి వైపు ఉండదు, మన వైపు కూడా ఉంటుంది. సమస్య మన వైపు ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి. మొన్నొకసారి ఎవరో ఒక ఆయనట వాళ్ళ ఆవిడికి చెవులు వినిపించడం లేదు, చెవుడైపోయింది. ఆయన అనుకుంటూ తెగ మదనపడుతూ ఉన్నాడు రాత్రి పగలు. ఈవిడికి ఏమో చెవులు వినిపించడం లేదు, ఒక బాధ అయిపోయింది. అలాగే నీకు చెవులు వినిపించడం లేదు చెప్తే ఆవిడ బాధపడుతుంది. కాబట్టి ఆవిడికి చెప్పడానికి అంగీకరించడం లేదు. ఇలాగని చెప్పి మనసు ఒప్పడం లేదు. మెల్లగా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు, మా ఆవిడికి ఈ మధ్య ఒక చెవుడు అయిపోయింది, మరి చెప్తేమో ఆవిడ బాధపడుతుందేమో, కాబట్టి నేరుగా నేను చెప్పలేకపోతూ ఉన్నాను, కదా చెవుడికి ఏదో మందు ఇవ్వండి అని అన్నాడు. డాక్టర్ అన్నాడు, ఫ్యామిలీ డాక్టర్ కదా, చెవుడు మందు ఇస్తారు కానీ చెవుడు రకరకాల స్టేజ్లు ఉంటాయి. ఒకరికి ఎక్కువ చెవుడు ఉంటుంది, బ్రహ్మ చెవుడు, వారికి ఒక రకమైన ట్రీట్మెంట్. కొందరికి మధ్య రకమైన చెవుడు, కొందరికి అప్పుడే ప్రారంభం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ రోగానికి తగ్గట్టు మందు ఇవ్వాలి. ఒక పని చేయండి, దానికి బట్టి నేను మందు ఇవ్వగలను. ఏం చేయాలి అంటే 40 అడుగులు దూరంలో ఉండి మీ ఆవిడకి ఒక మాట అనండి. ఆవిడ వినిపిస్తుందో వినిపించదో చూడండి. అలా వినిపించలేదు అనుకోండి 30 అడుగుల దూరానికి వెళ్ళండి. అలాగే మీరు దగ్గరకు వెళ్ళి టెస్ట్ చేయండి. ఎంత దూరం నుంచి మాట్లాడితే ఆవిడకి వినిపిస్తుందో నాకు అర్థమైపోద్ది, ఆ రోగం ఏ స్థాయిలో ఉందో దానికి బట్టి నేను మందిస్తాను. మంచి మాట చెప్పారని అంటాడు. ఇంటికి వెళ్ళాడు. భార్య వంట చేస్తూ ఉంది. ఒక 40 అడుగుల దూరంలో నుంచి మాట్లాడాడు. ఏం కూర వండుతూ ఉన్నావని చెప్పి ఆవిడ చెప్పలే. ఓ నాయన పెద్దోడు అనుకున్నాడు. ఓ 30 అడుగుల దూరానికి వెళ్ళాడు. ఏం కూర వండుతూ ఉన్నావని అన్నాడు. అప్పుడు చెప్పలే. 20 అడుగుల దూరంలోకి వెళ్ళాడు. ఏం కూర వండుతూ ఉన్నావని అడిగాడు. అప్పుడు ఏమీ చెప్పలే. 10 అడుగుల దూరానికి వెళ్ళాడు. ఏం కూర వండుతూ ఉన్నావని అడిగాడు. వంకాయ కూర వండుతూ ఉన్నాను ఇప్పటికి 3 సార్లు చెప్పి నా నోరు అలసిపోతుంది, ఇంకెన్నిసార్లు మీకు చెప్పాలని అన్నది భార్య. ఏమన్నది? వంకాయ కూర వండి ఇప్పటికే 3 సార్లు నేను చెప్పాను, నా నోరు అలసిపోయినట్టు కేకలేసి. అప్పుడు వీరికి అర్థమైంది, ఒకరి నాయన చెప్పకపోవడం ఆవిడ చెప్తూ ఉంది, వీరికి వినిపించడం లేదు. విషయం మనకు గుర్తుందా? ఎప్పుడు మన వైపు నుంచి ఉంటూ ఉంది, అవతల వైపు వారి నుంచే కాదు. మనం అనుకుంటాం అవతల వారి వల్ల సమస్య ఉందని. అది అక్కడ భర్త కూడా అలాగే అనుకుంటూ ఉన్నాడు. ఎన్ని రోజుల నుంచి దాని గురించి తెగ మదన పడిపోతూ ఉన్నాడు. మా ఆవిడికి చెవుడు వచ్చింది, ఆవిడికి చెవుడు కాదు, వీడికి చెవుడు వచ్చింది. అది చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. అలాగే సమస్య అనేటటువంటిది అవతల వైపు వారి నుంచి ఉండటం కాదు, మన వైపు నుంచి వస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ దక్ష ప్రజాపతి ఏమనుకున్నాడు? ఈశ్వరుడు నాకు గౌరవించలేదని అనుకున్నాడు. కానీ అతను తెలుసుకోలేదు,
అందుకు ఏం చేశాడు, నేను ఒక యజ్ఞం చేస్తాను, ఆ యజ్ఞానికి అందరినీ పిలుస్తాను, ఒక ఈశ్వరుని మాత్రం పిలవను అన్నాడు. అని ఒక నభూతన భవిష్యత్ అంటే అంతకు ముందు ఎవరు చేయలేదు, భవిష్యత్తులో ఎవరు చేయలేదు, అంత గొప్పదైనటువంటి యజ్ఞం చేయడానికి తలపెట్టాడు. అందరినీ పిలిచాడు, ఒక్క శివుడు మాత్రం పిలవలేదు. ఇక ఎప్పుడైతే అంత గొప్ప యజ్ఞం చేశాడో ఆ దక్ష ప్రజాపతికి 62 మంది కుమార్తెలు, వారి భర్తలు, దేవతలు అంతమంది వారి వారి విమానాల మీద వెళ్తూ ఉన్నారు దక్ష ప్రజాపతి చేసే యజ్ఞం దగ్గరికి. అలాగే కోలాహలంగా వెళ్తూ ఉంటే ఈ పరమేశ్వరుడి భార్య అయినటువంటి సతీదేవి చూసింది. ఎక్కడికి మీరు ఇలా వెళ్తూ ఉన్నారంటే, అదేమిటి నీకు తెలియదా, మీ పుట్టినింటిలో ఎంత పెద్ద యజ్ఞం జరుగుతూ ఉంది, మా అందరికి కబుర్లు వచ్చాయి, మేము వెళ్తూ ఉన్నాం. సతీదేవి చూసింది, అయ్యో బాబోయ్, మా పుట్టింటిలో జరిగే కార్యక్రమానికి అందరూ వెళ్తూ ఉన్నారు, నేను వెళ్ళలేకపోతూ ఉన్నాను, మా అక్క చెల్లెళ్ళు కనిపిస్తారు, వాళ్ళు కనిపిస్తారు, బంధువులు కనిపిస్తారు అని చెప్పి మెల్లగా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది. శంకర, మరి స్వామి, నేను ఆ యజ్ఞానికి మనం వెళ్ళాలనుకుందాం, బయలుదేరుతాం. పరమేశ్వరుడు అంటాడు, పిలవని పేరంటానికి వెళ్ళడం ఎందుకో అని అంటాడు. సతీదేవికి ఎలాగైనా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది. వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏదో రకంగా సాగు చెప్పవచ్చు, ఉండడానికి ఇష్టం లేకపోతే కూడా ఏదో రకంగా సాగు చెప్పవచ్చు. జ్యోతిర్మయానంద భారతి గారు చెప్పేవారు ఉపన్యాసం. ఒక ఊర్లో వారం రోజులు ఉపన్యాస కార్యక్రమం పెట్టారు. పెడితే ఒక అత్తగారు వచ్చి కూర్చుంటూ ఉండేవారు. కానీ ఆవిడ ఎక్కువసేపు కూర్చోవడం ఇష్టం లేదు. ఒక గంట సేపు అరగంటలో మళ్ళీ వెళ్ళిపోవడం ఇష్టం. ఏ మనవాళ్ళకి చెప్పేసేది ఏమని, నువ్వు ఒక గంట అయిన తర్వాత మెల్లికి రా, వచ్చి నానమ్మ నానమ్మ నీకు అమ్మ పిలుస్తుంది ఒక మాట, నేను అక్కడి నుంచి వచ్చేస్తానని చెప్పేది. ఈ ఉపన్యాసం జరిగేటప్పుడు ఆవిడ ఉండడానికి 2 గంటలు ఇష్టం లేదు, ఒక గంట సేపు వెళ్ళిపోవాలని ఇష్టం. ఒక గంట అయినప్పుడు మనవాళ్ళు వచ్చేది, వచ్చి నానమ్మ నానమ్మ నీకు అమ్మ పిలుస్తూ ఉంది అనేది. మెల్లగా వెళ్ళిపోయేది. ఎందుకంటే వెళ్ళిపోవడానికి ఆవిడకి ఇష్టం కాబట్టి రకరకాలైనటువంటి దారులు కనిపిస్తాయి. మొత్తం పైన ఒక రోజు మనవరాళ్ళకి పిలిచారు, మాతాజీ వారు, ఏమి రోజు మీ నాన్నమ్మ కల మా అమ్మ పిల్లలు, నాన్నమే చెప్పింది నాకు, రోజు మా అమ్మ పిల్లలు పిల్లలకి మాయావరం ఉండదు కదా, అలా అసలు విషయం చెప్పేసింది. అలాగన్నట్టు సతీదేవికి ఎలాగైనా వెళ్ళాలని ఉంది. పరమేశ్వరుడు అంటాడు, పిల్లల పేరంటాడు, ఎందుకు వెళ్ళాలి అంటే సతీదేవి అంటుంది, పిలవకుండా 2 దగ్గరికి వెళ్ళవచ్చు. అప్పుడు బుద్ధి పని చేస్తూ ఉంటారు. భార్య ఏదైనా పని చేయాలనుకోండి, భర్త ఏదైనా ఆటంకాలు దానికి భూములు ధర్మ మార్గాలు చెప్పేస్తూ ఉంటారు. అలాగన్నట్టు సతీదేవి కూడా పరమేశ్వరుడు తంది పిలవకుండా 2 ప్రదేశాలకి వెళ్ళవచ్చు. ఎక్కడికి? ఒకరు తన గురువు దగ్గరికి ఒక శిష్యుడు పిలవకుండా వెళ్ళవచ్చు. గురువు గారు పిలక్కర్లే, గురువు గారి యొక్క ఆహ్వానం అక్కర్లే, గురువు గారి యొక్క ఆహ్వానం లేకుండా శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళవచ్చు. 2, ఒక స్త్రీ తన పుట్టినింటికి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఆ పుట్టినింటి నుంచే పిలవాలని ఏమీ లేదు. మా అన్నదమ్ములు పిలవలేదు, మా అమ్మని చూడలేకపోతూ ఉన్నాను, మా నాన్నని చూడలేకపోతే బాధపడవలసిన అవసరం లేదు. శుభ్రంగా అన్నదమ్ములు పిలవకపోయినా, వదిలి పలకరించకపోయినా ఆ తల్లిదండ్రులు ఉన్నంత వరకు నిరభ్యంతరంగా వెళ్ళి అక్కడ రాత్రిపూట ఉండి అక్కడ ఉన్నటువంటి అన్నం కూర మీరే ఉండి శుభ్రంగా పీక వరకు భోజనం చేసి రావచ్చు. ఎందుకంటే మీరు పుట్టి పెరిగినటువంటి ఇల్లు కాబట్టి. సతీదేవి అంటుంది, పుట్టినింటికి వెళ్ళడానికి ఆహ్వానం ఎందుకు స్వామి, నేను వెళ్తానని చెప్పి. పరమేశ్వరుల వారు అంటారు, సరే సరే నువ్వు వెళ్తే వెళ్ళి కానీ నేను రానంటాడు. సతీదేవి అలా వెళ్ళింది, ఒంటరిగా వెళ్ళింది. వెళ్ళేటప్పటికి దక్ష ప్రజాపతి చూశాడు, ఏమిటి నువ్వు ఎలా వచ్చావు, మీ ఆయన రాలేదా? అవునవునులే, ఎందుకు వస్తాడు మీ ఆయన? ఒక తిన్ననైనటువంటి ఒక రూపమా, అందరికి అందంగా 2 కళ్ళు ఉంటే మీ వాడికి అడ్డంగా 3 కళ్ళు ఉంటాయి. అందరూ మంచి పట్టు వస్త్రాలు కట్టుకుంటే మీ ఆయన ఏమో ఆ పులి చర్మము ఏనుగు చర్మం కప్పుకుంటాడు. అందరూ బంగారు వెండి ఆభరణాలు వేసుకుంటే ఎక్కడ లేని పాములన్నీ చుట్టుకుంటూ ఉంటాడు. అందరూ సుగంధ ద్రవ్యాలు, సెంటు ఇలాంటి చందనాలు రాసుకుంటే మీ ఆయన ఏమో శ్మశానంలో బూడిద రాసుకుంటూ ఉంటాడు అని శివుడికి వ్యతిరేకమైనటువంటి విషయాలన్నింటినీ ప్రస్తావన చేశాడు. ఆ ప్రస్తావన అంతని భరించలేక సతీదేవికి ఇంకొక పేరు ఉంది, ఆమె పేరు దాక్షాయణి. దక్ష ప్రజాపతి కుమార్తె కాబట్టి ఆవిడని లోకం దాక్షాయణి అని పిలుస్తూ ఉంటుంది. ఆ దాక్షాయణి అంటుంది, నేను ఈ భూమి మీద తిరిగితే నన్ను దాక్షాయణి అని పిలుస్తారు, ఓ దక్ష ప్రజాపతి కుమార్తె నన్ను పిలుస్తూ ఉంటారు. నువ్వేమో నా స్వామిలాగా నిందిస్తూ ఉన్నావు.
నువ్వు ఎంతగా శివనింద చేసినటువంటి నీకు కుమార్తెగా ఈ శరీరం ఉండడానికి నేను అంగీకరించను. ఎందుకంటే నన్ను పిలుస్తూ ఉంటే నన్ను దాక్షాయణి అంటారు. దాక్షాయణి అంటే దక్షుడి యొక్క కుమార్తె. నువ్వేమో నా భర్తను అవమానించావు, కాబట్టి నీలాంటి వాడిని కుమార్తెగా ఈ శరీరం పిలవడానికి అంగీకరించిందని చెప్పి వెంటనే యోగాగ్నిలో కాలిపోతుంది. అలాగా దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి సతీదేవి యోగాగ్నిలో కాలిపోతూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి శివభటులు పరమేశ్వరుడికి ఆ విషయాన్ని చెప్తే పరమేశ్వరుడు తన జటాజులంలో నుంచి ఒక వెంట్రుకను తీసి నేలకేసి కొడితే అక్కడ నుంచి వీరభద్రుడు అవతరిస్తాడు. ఆ వీరభద్రుడు వచ్చి దక్ష యజ్ఞాన్ని సమూలంగా నాశనం చేస్తాడు. అతనే పరమేశ్వరుడు యొక్క మరో స్వరూపం. అలా నాశనం చేసి ఆ హోమగుండంలో కాలిపోతున్నటువంటి ఆ సతీదేవిని తీసుకొచ్చి తన భుజం పైన వేసుకుంటాడు. అప్పటికి ఆవిడ ప్రాణం పోయి ఉంటుంది. ఆ శరీరాన్ని భుజం పైన వేసుకొని ఆ సతీ సతీ అని చెప్పి వెలిపిస్తూ ఉంటాడు. ఈ లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతూ ఉంటాయి. మహావిష్ణువు చూశాడు, పరమేశ్వరుడు శరీరం పైన ఈ సతీదేవి దేహం ఉన్నంత వరకు ఇతను శాంతించాడు. వెంటనే ఇతని శరీరాన్ని ఆ పై నుంచి తొలగించాలని చెప్పి శ్రీ విష్ణు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తారు. ఈశ్వరుడు యొక్క శరీరంలో నుంచి కింద పడాలి. ఎవరైనా ఇంటి దగ్గర తాళం చేశారనుకోండి, ఆ శరీరం ఉన్నంత వరకు ఆ ఇంట్లో వాళ్ళు బోరున దుఃఖిస్తూ ఉంటారు. స్త్రీలు, వీరు, వాళ్ళు అందరూ. ఊర్లో పెద్దలందరూ ఏమంటారు, ఇంక ఎంతసేపు ఇక్కడ ఉన్నా వాళ్ళు ఇలా ఏడుస్తూనే ఉంటారు, కానీ మరి చేసేది లేదు, మెల్లగా తీసుకుని వెళ్ళిపోవాలంటారు. అంటే ఆ బాడీ అక్కడ ఉన్నంత వరకు వారి దుఃఖం ఆగదు ఆ బాడీని చూసి. అందుకే బాడీని తీసుకుని వెళ్ళిపోవాలి, శ్మశానాన్ని కొడుతూ ఉంటారు. అలాగే స్త్రీ వరకు ఈ దేహం పరమేశ్వరుడు భుజంపై ఉంటుందో అంతవరకు పరమేశ్వరుడు ఆహాకారాలు ఆగవు. కాబట్టి తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అలా అమ్మవారి యొక్క శరీర అవయవాలు ఈ భూమిపై ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడక్కడ ఒక్కొక్క శక్తి పీఠాలుగా వెలచాయి. ఈ రోజు మనం చూసినట్టయితే శ్రీశైలంలో భ్రమరాంబిక అని అంటాం. అక్కడ అమ్మవారి యొక్క మెదడు భాగం పెరిగింది. అందుకే అక్కడ ఆవిడ జ్ఞాన ప్రసూనాంబ అంటారు, జ్ఞానదేవతని అంటారు. అమ్మ యొక్క నాలుక పడేటటువంటి ప్రదేశమే మనం బాసరగా మనం పిలుస్తూ ఉంటాం. అలాగే కాంచీలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారు గాని, మద్రాసులో ఉన్నటువంటి మీనాక్షి గాని, శ్రీశైలంలో భ్రమరాంబిక, విజయవాడ కనకదుర్గ, ఎక్కడ ఏ రకమైనటువంటి పీఠాలు మనకు కనిపిస్తూ ఉన్నా అక్కడ శక్తి పీఠాలుగా ఈ రోజు మనకు కనిపిస్తూ ఉన్నాయంటే అమ్మవారి యొక్క శరీర భాగాలు అక్కడక్కడ పడి ఉన్నాయి. అమ్మవారి యొక్క శరీరం యొక్క రక్తపు బిందువులు ఎక్కడ ఈ భూమి పైన పడ్డాయో అక్కడక్కడ ఒక్కొక్క అమ్మవారి యొక్క దేవాలయాలుగా ఈ రోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మన ఊరిలో ఆ ప్రాంతంలోనే ఎందుకు అమ్మవారి గుడి ఉంది అంటే అక్కడ ఆ సతీదేవి యొక్క ఒక రక్తపు బిందువు అక్కడ పడి ఉంది కాబట్టి ఈ రోజు మనకు గ్రామ దేవతగా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఆ సతీదేవి యొక్క శరీరం పూర్తయింది. పరమేశ్వరుడి యొక్క భార్య లేదు, చింతాక్రాంతుడే ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అలాగా ధ్యానం చేసే సమయంలో తారకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి నాకు శివుడి యొక్క కుమారుడు వల్లనే మరణం సంభవించాలి అని వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అంటాడు. శివుడికి అసలు భార్య లేదు, ఇంక కుమారుడు ఎక్కడ ఉంటాడు? కాబట్టి వాడికి ఎటువంటి ఆటంకాలు లేక దేవతలందరినీ ఓడించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవేంద్రుడు సింహాసనాన్ని తీసుకుంటాడు. దేవతలందరూ కుర్రో మొర్రో అంటూ ఆదిశక్తిని ప్రార్థిస్తారు. అమ్మల గన్నమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మల కడుపాలని పుట్టెడియమ్మ, తన్ను లోన మెచ్చిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ది ఇచ్చుట కవిత్వ పడుతు మహత్వ సంపదలు. ఆదిశక్తి అమ్మవారిని ఆరాధిస్తారు. దేవి భాగవతం ఆధారంగా ఈ సృష్టిలో మొట్టమొదటిగా తయారైనటువంటిది ఆదిశక్తి స్వరూపమే. ఆమెయే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని ముగ్గురిని సృష్టించింది. ముగ్గురిని 3 పనులు చేయమంది. బ్రహ్మని ఈ సృష్టిని సృష్టించమంటుంది. బ్రహ్మదేవుడు అంటాడు, తల్లి ఆ శక్తి నాకు ఎక్కడి నుంచి అంటే ఆ ఆదిశక్తిలో నుంచి ఒక రూపం బయటకు వస్తుంది. ఆమె సరస్వతి దేవిగా వచ్చి బ్రహ్మదేవుడు పక్కన నిలబడుతుంది. నీ యొక్క ఈ సృష్టి కార్యంలో నేను నీకు సహకరిస్తానని చెప్పి బ్రహ్మదేవుడి యొక్క భార్య సరస్వతి ఉంటుంది. విష్ణు అంటాడు, ఈ సృష్టిని నాకు పోషించమంటూ ఉన్నా అంత శక్తి నాకు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆదిశక్తి శరీరంలో నుంచి లక్ష్మిగా వచ్చి శ్రీ మహావిష్ణువు పక్కన నిలబడి తనకు భార్యగా మారి ఈ సృష్టిని ముందుకు తీసుకువెళ్తుంది. ఈ సృష్టిని లయం చేయడానికి పరమేశ్వరుడికి అమ్మవారిలో ఒక శక్తి వచ్చింది. అది పార్వతీ అమ్మవారి
అమ్మవారిని వచ్చి పరమేశ్వరుడికి సహకరించింది. అటువంటి అమ్మవారిని ఇప్పుడు దేవతలందరూ ప్రార్థించారు. తల్లి, ఆ తారకాసుడి వల్ల మేము భరించలేకపోతూ ఉన్నా, మమ్మల్ని ఉద్ధరించు అంటే మనం చెప్పుకునేటటువంటి భగవద్గీత, శ్రీకృష్ణుడు అర్జునుడికి నేర్పించేటటువంటి భగవద్గీత మొట్టమొదటిసారిగా ఈ సృష్టిలో అమ్మవారు దేవతలకు నేర్పించింది. ఎప్పుడైతే మనిషి ధర్మాన్ని తప్పుతూ ఉంటాడో, యథా యథాయి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అని చెప్పాడే, ఈ మాట ముందు అమ్మవారు అప్పుడు దేవతలకు చెప్పింది. ఖచ్చితంగా వాడి యొక్క నాశనం తప్పదు, నేనే ఈ భూలోకంలో పరమేశ్వరుడికి భార్యగా అవతరిస్తానని చెప్పి, ఎవరికి భార్యగా అవతరిస్తాను, హిమవంతుడి యొక్క కుమార్తెగా నేను జన్మిస్తానని చెప్తే, హిమవంతుడు తన భార్య అయినటువంటి మేనకాదేవితో కలిసి విశేషమైన తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేసిన తర్వాత కొన్నాళ్ళకి వారికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆ కుమార్తె పేరే పార్వతి అంటారు. ఆ పార్వతి పరమేశ్వరుడికి భర్తగా కావాలని విశేషమైనటువంటి తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ఆమెను అనుగ్రహించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ పార్వతి పరమేశ్వరుడిని జన్మించినటువంటి కుమారస్వామి వలన ఈ తారకాసురుడు వలన జరుగుతుంది. పరమేశ్వరుడు యొక్క ఈ పర్వదినం నాడు ఈ ఏమిటది, దీనికి చూస్తూ ఉంటే వారు అరుణాచలం అనేటటువంటి పేరు నాకు గుర్తుకొస్తూ ఉంది. ఈ కామేశ్వరాలయం నిజంగానే మనం కానీ ప్రయత్నం చేస్తే ఇదే ఒక అరుణాచలంగా ఉంటుంది. భోజనాలకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యతను ఈ సత్సంగానికి కానీ ఇచ్చినట్టయితే ఒక్క సంవత్సరంలోనే ఈ జిల్లాలోనే ఇది ఒక అరుణగిరిగా మారడానికి అవకాశం ఉంటుంది. నేర్చుకోగలగాలి. దేనికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. కొబ్బరికాయకి ప్రాధాన్యత ఇచ్చేసి భోజనం చేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని పడుకోవడమైనా సంవత్సరానికి ఒకసారి మనకు వస్తుంది ఈ కార్తీక మాసంలో చివరి సోమవారం నాడు. అందుకే దీనిలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ బుద్ధి ఆ భగవంతుడు మనకు ప్రసాదించాలని, ఆ శక్తిని అందించి భవిష్యత్తులో మనం ఎందుకోసం అంటే ఎవరో ఒకనాడు ఆ మహాత్ములు అక్కడ ప్రతిష్ఠింప చేయడం వల్లే ఈ రోజు మనం ఇక్కడ పరమేశ్వరుడు ఉన్నాడని చెప్పి మనం ప్రార్థించుకుంటూ వెళ్తూ ఉన్నాం. మరి వాళ్ళు ప్రతిష్ఠింప చేసేటటువంటి, వారు గుడి కట్టేటటువంటి దేవాలయాల్లో మనం కొబ్బరికాయలు కొట్టి ఇంటికి వెళ్ళిపోవడమైనా భవిష్యత్తు తరాల వారికి ఏమి మనం అందించాలి, ఒక సరైనటువంటి వాతావరణాన్ని మనం అందించాలి. అంటే ఇటువంటి వేదికల్ని మనం పుష్కలంగా ప్రయోజనకరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసిన నాడు మనం కూడా ఇప్పుడు ఆ కొండ మీద దేవాలయం కట్టలేదు, కానీ మరి మనం ఏం చేయాలి? దేవాలయం మనం కట్టక్కర్లేదు, కానీ కట్టి ఉన్నటువంటి దేవాలయం యొక్క ప్రాముఖ్యతను భవిష్యత్ తరాల వారికి మనం చెప్పించడమే ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మనం కట్టినట్టు లెక్క. కాబట్టి ఆ శక్తి ఆ భగవంతుడు మనకు అందివ్వాలని మరి ఈ రోజు మనకి మన రామారావు గారు ఈ కార్తీక మాస శుభ సందర్భంగా ఈ అన్నదానాది కార్యక్రమాలకి విశేషమైనటువంటి కృషి చేస్తూ మీ అందరి యొక్క అభిమానాన్ని చూరగొంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానం చేసినందుకు అనేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రకాశానంద స్వామి వారి యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, అలాగే మరో పెద్దలు మేషారి యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ మళ్ళీ ఈ రోజు నేను వెంటనే పాతపట్నం వెళ్ళాలి, అక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొనాలి. ఆల్రెడీ వారు ఫోన్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ నేను విరమిస్తూ ఉన్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. హరి ఓం. ऊर्ध्वं विगाति भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः। त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ओम शांति शांति शांति।